డిసెంబర్ 29, 2024 నుండి జనవరి 4, 2025 వరకు ఈ వార ఫలాలు. ప్రత్యేకంగా ఈ వార ఫలాలు 2 ఆంగ్ల సంవత్సరాల సంధిగా ఉంది 24-25కి. అలాగే 2 తెలుగు చాంద్రమాన మాసాలు మార్గశిర పుష్యమాసాలకు కూడా సంధిగా ఉంది. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం కృష్ణపక్షం చతుర్దశి ఆదివారం నుండి పుష్యశుద్ధ విధియ నుండి నూతన ఆంగ్ల సంవత్సరం 2025 ప్రారంభం కాబోతున్నది. కాబట్టి పుష్యమాసాన్ని కూడా స్వాగతిస్తున్నాం, నూతన ఆంగ్ల సంవత్సరాన్ని కూడా స్వాగతిస్తూ 12 రాసులు 27 నక్షత్రాల వారందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సరం మీకు శుభాలు ఇచ్చుగాక అని ఆశీర్వదిస్తూ ఈ వార ఫలాలను తెలియజేస్తున్నాను. ఈ వారంలో చంద్రుడు బహుళ చతుర్దశి అమావాస్య చంద్రుడిగా ఉండి మనకు నూతన సంవత్సరమే చంద్రోదయం కలుగుతూ ఇది చవితి శనివారం వరకు ఈ వార ఫలాలు. చంద్రుడు వరుసగా జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, శ్రవణ ధనిష్ట శతభిష నక్షత్రాల వరకు చంద్ర సంచారం జరుగుతున్నది. ఈ చంద్రుడు వృశ్చిక రాశిలో బుధునితో సమాగం చెందుతూ ధనుర్రాశిలో రవితో సంగమిస్తూ అస్తమిస్తూ, అలాగే కుంభరాశిలో శని శుక్రులను కూడా అధిగమించబోతున్నాడు. ఈ వారంలో 30వ తేదీ జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం, 31వ తేదీ ధనిష్ఠ నక్షత్రం 4వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, జనవరి 1కి పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదంలో రవి ప్రవేశం, జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలో బుధుని ప్రవేశం, 3వ తేదీ శతభిష నక్షత్రం 1వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, 4వ తేదీ పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదంలో రవి ప్రవేశం జరుగుతున్నది. అలాగే పుష్యమి నక్షత్రం 1వ పాదంలో వక్రించిన కుజుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. చివరిలో 4వ తేదీ మూలా నక్షత్రం 1వ పాదంలో ధనుషి బుధ బుధుడు ధనుర్రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఈ వారంలో చెప్పుకోదగ్గ విశేషాలు: 1 పుష్యశుద్ధ విధియ నాడు నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం కాబోతున్నది. ఆ రోజు పుష్యశుద్ధ విధియ బుధవారం ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈ ఆంగ్ల సంవత్సరం ప్రారంభం కాబోతున్నది. అలాగే ముందుగా 31వ తేదీ డిసెంబర్ 31వ తేదీ పుష్యమాసం శుక్ల ప్రతిపత్ పూర్వాషాఢ నక్షత్రంతో ప్రారంభం కాబోతున్నది. ఒక నూతన సంవత్సరం, ఒక మాసం, తెలుగు మాసం ఈ వారంలో ఉండబోతున్నాయి. విశేషంగా డిసెంబర్ 30వ తేదీ సోమవతి అమావాస్య. ఇది ఒక ప్రత్యేకమైన వ్రతం. ఈ అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంది. అలాగే ఈ అమావాస్యను బకుళ అమావాస్య అని కూడా అంటారు. వివిధ ప్రాంతాలలో ఈ యొక్క అమావాస్యకు ప్రత్యేకమైనటువంటి పూజలు జరపబడతాయి. అలాగే 31వ తేదీ పుష్యమాసంతో ప్రారంభం, జనవరి 1వ తేదీతో నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతున్నది. మరి విశేషంగా ఉత్తర శృంగోత్తర చంద్రదర్శనం ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో శుభంగా చంద్రదర్శనం కూడా మనకు ప్రారంభంతో కనబడుతున్నది. తర్వాత చివరికి పుష్యశుద్ధ పంచమి కూడా ఒక ప్రత్యేకత, వ్రతంతో కూడినటువంటి పుష్యశుద్ధ పంచమి కూడా ఈ వారంలో ఒక ప్రత్యేకత సంతరించుకుంటున్నది. ఈ ప్రత్యేక వరుసలో నూతన ఆంగ్ల సంవత్సరానికి మరోమారు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మఖ పుబ్బ ఉత్తరాపాదం సింహం. సింహరాశి వారికి ఈ నూతన సంవత్సరంలో ఎన్నో ఆలోచనలు, నూతన ఆంగ్ల సంవత్సరానికి ఎన్నో ఆలోచనలు, ఎన్నో విషయాలను పరిష్కరించుకోవాల్సిన విషయాలు, కొన్ని బాధ్యతలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్నిట్లో కూడా మీరు చక్కగా శ్రద్ధతో మీ యొక్క ప్రమేయంతో పరిష్కరించుకోగలిగేటువంటి అవకాశాలు కూడా మీకు కలగబోతున్నాయి. ఈ వారం ప్రారంభంలో అయినంత వరకు కొన్ని ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు, కొన్ని పనిలో మార్పులు చేర్పులు ఉన్నా కూడా కొంత ఇతరుల సహాయ సహకారాలతో ఆనందంతో మీరు పరిస్థితులకు అనుగుణంగా
నడుచుకుంటూ కొన్ని సమస్య పరిష్కారం చేసుకుంటారు. 30-31 కొంతవరకు మధ్యస్థంగా ఉన్నాయి, మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. తిరిగి మీకు నూతన సంవత్సర ప్రారంభం 1, 2, 3, 4 అత్యంత ఉత్సాహంగా ఉన్నాయి. ప్రత్యేకమైన వేడుకలలో మీరు ఉండగలుగుతారు. కుటుంబ సభ్యులతో కూడా ఆనందంగా ఉంటారు. పరస్పర సహకారాలు ఉంటాయి, సామాజిక గౌరవాలు ఉంటాయి. ప్రత్యేకమైనటువంటి మీటింగ్స్లో కూడా పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందరితో మీరు కలగలుపుతూ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా అత్యంత ఉత్సాహంగా ఈ నూతన సంవత్సరం మీకు ప్రారంభం కాబోతున్నది. మఖా నక్షత్ర జాతకులకు అయినంత వరకు కుటుంబ సహకారాలు, భార్యాభర్తల మధ్యన అనుకూలతలు, పిల్లల యొక్క భవిష్యత్తు గురించినటువంటి ఆలోచనలతో మీకు కొంత ఏదో ఒక చక్కటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి, ఒక ఒత్తిడి మీకు కలుగుతున్నది. అలాగే కొన్ని వ్యవహారాలలో మీరు అనుకోకుండా కొంత దూర ప్రయాణాలు కానీ, ఏదైనా విహారయాత్రలు కానీ చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. పూర్వ ఫల్గుణి నక్షత్ర జాతకులకు అనుకూలతలు ఉన్నాయి. కొద్ది ఆలస్యంతో, ఓపికతో మీరు ఉన్నట్టయితే మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. స్థిర చరాస్తులకు సంబంధించిన విషయంలో, పిల్లల భవిష్యత్తు విషయంలో కూడా మీకు కొంత అనుకూలతలు ఏర్పడుతున్నాయి. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు కుటుంబపరంగా కుటుంబంలో ఏదో ఒక ఆనందకరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని సంతోషపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు మీకు ఆకస్మిక ధనలాభాలు కానీ, ఆకస్మికంగా కుటుంబ వ్యవహారాలపై కొంత ఖర్చులు కానీ పెట్టేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఏదేమైనా సింహరాశికి అనుకూలతలు ఈ యొక్క వారంలో, ఈ నూతన సంవత్సరం విషయంలో కూడా చాలా మంచి మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ బుధుని యొక్క స్తోత్రం లేదా విష్ణు భగవాన్ యొక్క స్తోత్రం మీరు ప్రతినిత్యం కూడా ఒక వారం రోజులు చేసుకోండి. అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యా రాశి.